హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఫుడీస్. ఈ రోజు సెషన్ లో నేను మీకు లస్సీస్ వెరైటీగా ఎట్లా చేసుకోవాలో చెప్తానండి. ఈ రోజు ఫస్ట్ సెషన్ లో నేను మీకు కోవా లస్సీ ఒకటి, సబ్జా మారేడు లస్సీ ఒకటి చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు మనం బయటకు వెళ్లి ఈ సాఫ్ట్ డ్రింక్స్ ప్రిఫర్ చేయడం కూడా చాలా మంచిది కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు మంచి కరోనా సీజన్ కదండి. సో మనమే ఇంట్లో ఎంత ఈజీగా ఈ లస్సీస్ ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చెప్తానన్నమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఈ 2 గ్లాసెస్ ఆఫ్ లస్సీస్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఒకటి కోవాకి, ఒకటేమో సబ్జా మారేడు లస్సీకి అండి. సో దీనికి నేను ఒక కప్పుటి పులవలేని గడ్డ పెరుగు తీసుకోవాలండి. ఎప్పుడు మనం పులుసుని పెరుగు తీసుకోకూడదు, పులవని గడ్డ పెరుగు తీసుకోవాలి. దీనికి మనం 6 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటాం, 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అండి. అండ్ నెక్స్ట్ దీనికి మనం ఇది మారేడండి, ఇవి సబ్జా, ఇవి డ్రై ఫ్రూట్స్, అండ్ ఇవి చెర్రీ పీసెస్, కోవా, అండ్ ఇది మిక్స్డ్ మీగడండి. మీగడ్ని ఇట్లా మనం స్మాష్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎట్లాగో మనం చూసేద్దామా. ఇట్లా మనం షుగర్ పెరుగుని వేసి బ్లెండ్ చేసుకుందామండి. ఓకేనండి, ఇది మనం పూర్తిగా బ్లెండ్ చేసుకున్నాం. ఇందులో కూడా మన ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని బ్లెండ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మారేడు సబ్జా లస్సీ కోసం మనం కొద్దిగా మారేడుని తీసుకుందామండి. ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. దీంట్లో మనం సబ్జా కూడా వేసుకున్నామండి. 2 స్పూన్స్ సబ్జా వేసుకున్నాం. ఇందులో కొద్దిగా లెమన్ పిండుకుందాం. చాలండి, ఎక్కువగా వద్దు. ఓకేనండి, ఇది మనం సబ్జా మారేడు కలిపి మిక్స్ చేసుకుంది. ఇప్పుడు మనం లస్సీ చేసుకుందామండి. ఓకేనండి, మారేడు సబ్జా చేసుకుందాం. ఒక 2 గరిటెలు ఇందులో వేసాం కదండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఈ సబ్జాను వేసుకుందాం. పైన కొద్దిగా స్మాష్ చేసిన మీగడని కూడా వేద్దామండి. దీనిపైన మళ్ళా కొద్దిగా లస్సీ వేసుకుందాం. మళ్ళీ కొద్దిగా మేగడ వేద్దామండి. ఫైనల్ గా మనం ఈ సబ్జా వేసుకుందాం. ఈ సబ్జా గింజలు మనకి వేసవిలో చాలా బాడీకి హీట్ లేకుండా చూస్తుందండి. ఓకేనండి, ఇది మారేడు సబ్జా మనకి రెడీ అయిపోయింది. లస్సీ చేసుకుందామండి. ఇప్పుడు కోవా లస్సీ చేసుకుందామండి. ఇది కూడా మనం ఒక 2 గరిటెలు ఇందులో పోసుకుందాం. దీనిపైన మనం కొద్దిగా కోవా వేసుకుందామండి. అలాగే ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న చెర్రీస్ అండి. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనం మిక్సీ చేసుకుని లస్సీ వేద్దాం. మళ్ళీ దీనిపైన కూడా కొద్దిగా కోవా వేద్దామండి. చెర్రీస్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండి. ఓకేనండి, ఎంతో ఈజీగా మనం ఈ కోవా లస్సీని, ఈ మారేడు సబ్జా లస్సీని ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.